ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు గొడవలు మాని నీటి సంరక్షణ రైతు సంక్షేమంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ సూచించారు. రైతులను తమ రాజకీయ ఊరేగింపులకు వాడుకుంటున్న ప్రభుత్వాలు అదే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీస సానుభూతి కూడా ప్రకటించడం లేదని ఆయన విమర్శించారు. నీళ్ల విషయంలో గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన వాటర్ షెడ్ పథకాలను అందశ్రీ అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అందశ్రీ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నీటి సంరక్షణ ప్రాధాన్యతను తెలుసుకునేందుకు సాక్షి చేస్తున్న ప్రయాణంలో భాగంగా సాక్షితో పాటు ఈరోజు తెలంగాణ నుంచి ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ మనతో ఉన్నారు. ఆయన కూడా రాజస్థాన్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టినటువంటి నీటి సంరక్షణ పథకాలను అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం రాయి వరుసుకున్న నేల మీద ఇంత నీటి నిల్వ చేయడం అనేది ఫస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో నుంచి ఎన్నికైన వసుంధరరాజ సింధియా ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దానికి తోడు ఒక గొప్ప సేవ చేయాలని వెదిరే శ్రీరామ్ ఆ సంకల్పానికి ఆమె సమురుబోసి ఇక్కడ ప్రజలను ఒక సేవ చేయాలన్న ఒక తలంపుతో, అంటే సేవలో రెండు నేపథ్యాలు దాగి ఉంటాయి, సేవింగ్ ఉంటుంది, సేవనే ఉంటుంది. కాబట్టి మనం కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు సేవ పేరు మీద షేవింగే ఎక్కువ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ పైసాకు పైసా 100కి 100 వాళ్ళు వాళ్ళ సంకల్పానికి న్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఈ కందకాలు తవ్విన నేపథ్యం కానీ, ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణాలు కానీ, ఈ సెక్ డ్యాములు, ఈ ఒక్కొక్క నేపథ్యాన్ని పిడికెడు అంటే ఒడిచిన బొట్టును ఒడిచినట్టు నీరును ఈ నేలకు నిధిగా మారుస్తున్న నేపథ్యం ఇది. ఇక్కడ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే మీకు అనిపిస్తుంది, మన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నీటికి పవిత్రత, దేవతగా ఆరాధించే ఈ దేశంలో నీటిని ఎంత విధ్వంసం చేయాలనో అంత విధ్వంసం చేస్తారు, ఎంత కలుషితం చేయాలనో అంత కలుషితం చేస్తారు. కానీ నీరును ఏ గౌరవానికి నోచుకునే దేశాలలో మాత్రము నీటి మీద ఒక గడ్డిపోస కూడా పడ్డాన్ని ఇస్తారు వాళ్ళు. నదులు ఏ దేశంలో ఇప్పటి వరకు నేను తిరిగిన నా ప్రపంచ యాత్రలో నది ఎక్కడ అపవిత్రంగా ఏర్పడలేదు. నేను పుట్టిన నేల మీద తప్ప. నేను పుట్టిన నేల మీద శవాలనేస్తారు, పాపం ఆడ శవమేసి స్వర్గానికి పోయేందుకు నిచ్చెనమెట్లేస్తారు. మనం ఇక్కడ చూసినప్పుడు మన దగ్గర చూస్తే ఏ పచ్చని చేనల్లో కూడా కబరస్థాన్లో రాళ్ళు బాతినట్టు ప్లాట్లు కొట్టేస్తారు. కానీ ఇక్కడ మనం కనుచూపు మేరకు తీసుకున్న అలాంటి ప్లాట్లు కనబడ్డట్టు కనవల్లే నాకు. ఈ మంచి నేలలను ప్లాట్లు కొట్టి చేసిన తర్వాత ఈ నేలను అన్నం ఎక్కడ తింటారు, రైతులు ఎట్లా బతుకుతారు? ఇది ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ చెప్తున్నారు. సాక్షితో పాటు రాజస్థాన్లో నీటి సంరక్షణ పద్ధతులను అధ్యయనం చేస్తున్నటువంటి అందశ్రీ తెలుగు రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో నిత్యం గొడవలు పడేదానికంటే కూడా వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని ఒడిసిపట్టేటువంటి పథకాలను తీసుకురావడం, ప్రతి ప్రజలకు మంచి చేయడంతో పాటు రైతులను బతికించుకునే పనులు చేసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, రాజస్థాన్.